సైకిలు రిపేర్ అండి. నాకేమో సొంతంగా ప్రయోగాలు చేయడం ఇంట్రెస్టు. ప్రయోగాలు కాదు, చేసేస్తానులేండి. రిపేర్ చేసేయడమే ఇంట్రెస్టు. ఇంట్లో ఎలక్ట్రికల్ కానీ, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటివి అయితే ఇంకా యూట్యూబ్ తర్వాత చూస్తాను. ముందైతే చేసేస్తాను. ఎందుకు మిమ్మల్ని కూడా ఇది చేయమని చెప్పి నేనైతే ప్రపోజ్ చేస్తానండి. ఈరోజు ఎవరిని పిలిచినా కానీ 500, 1000 లేకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు అర్బన్ క్లబ్ పిలవండి, ఎవరిని పిలవండి. పోనీ ఎవరినైనా తెలిసిన వాడిని, అసిస్టెంట్ని ఎవరినైనా పిలుద్దామన్నా వాడికి వచ్చే పరిస్థితి లేదు. నా దగ్గర పనిచేసే వాళ్ళకి, అటెండర్కి కూడా ఇవేవి రావండి. కానీ నాకైతే వచ్చు. విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ అండి. సరే, ఎందుకు అంటే నేను ఇందులో బెనిఫిట్స్ చెప్తాను. ఈ సమ్మర్లో అంటే కాస్త ఖాళీ ఉంటే, సమ్మర్ కావచ్చు, రోజుకు 1 గంట కానీ. ఆల్రెడీ విదేశాల్లో అందరూ చేస్తున్నదే ఇది. ఎందుకంటే అక్కడ భరించలేరు. ఆల్మోస్ట్ ఆల్ మన జీతం ఎంత ఉంటుందో ఆ రిపేర్ చేసేవాడి జీతం అంతే ఉంటుంది కాబట్టి సొంతంగా చేసుకుంటారు. మనకు మాత్రం అలవాటు పోతుంది. అదేదో గొప్ప అనుకుంటున్నాం. చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోలేకపోతున్నారు. సరే, డబ్బుల సంగతి పక్కన పెడతాం. డబ్బులు ఎలాగూ సేవ్ అవుతాయి. డబ్బులు కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఈ వస్తువులు ఎలా పనిచేస్తాయి, సైకిలే కాదు ఇంకా చాలా ఐరన్ బాక్స్ దగ్గర నుంచి ఇవన్నీ, వీటి మీద ఒక నాలెడ్జ్ ఉంటుందండి. సపోజ్ ఎలక్ట్రికల్ అనుకోండి, చాలా నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. తర్వాత వచ్చి సాటిస్ఫాక్షన్. ఒకటి ఫిక్స్ చేశాం కదా, సమస్యని సాల్వ్ చేశాం కదా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత వచ్చి కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. ఏదైనా ఒకటి రిపేర్ చేస్తే, మనుషుల్ని ఎలాగో రిపేర్ చేయలేం కదా మనం, ఈ వస్తువులను అయితే రిపేర్ చేయవచ్చు. సో ఈ రిపేర్ చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్సు అంతా ఇంత కాదు. మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే అర్థం చేసుకోగలిగే స్కిల్స్ కూడా పెరుగుతాయండి. అంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ అంటాం దీన్నే. అంటే ఆ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఎప్పుడో చదువుకున్నాం కదా, ఫిజిక్స్, కొన్ని చోట్ల కెమిస్ట్రీ, అవన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతాయి. అంటే ఏది దేని మీద ఆధారపడి ఉంది, లెవర్స్ ఏంటి, ఎట్లా పనిచేస్తున్నాయి, ఫ్రిక్షన్ ఏంటి, ఫోర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సైకిలే కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న రిపేర్లు ఏమున్నా కానీ చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం. ఇక ఎంతసేపు మనమే చేసుకుందామంటే మన పిల్లలకు కూడా, దయచేసి పిల్లలకు కూడా ఇది అలవాటు చేయండి. కనీసం గాలి కొట్టుకోవడం కూడా రావట్లేదు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు షూస్ రిపేర్ చేసుకోమంటే షూస్ పక్కన పడేస్తారు, కొత్త షూ కొనేద్దాం అంటారు. అంటే ఈ వేస్ట్ తగ్గించడం కూడా మన బాధ్యత కదండి. ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. కాస్త ఆ వస్తువుని రిపేర్ చేసుకోగలిగితే ఎన్విరాన్మెంట్కి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. సో రిపేర్ చేసుకోవడం అనేది చాలా చీప్గాను చూస్తారు మన వాళ్ళు. రిపేర్ చేసుకోవడంలో ఉన్న తృప్తి ఏంటి అంటే, తృప్తితో పాటు బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. సో దయచేసి మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఇవన్నీ కూడా నేర్పడానికి ట్రై చేయండి. వాళ్ళు వినరు, ఓ పట్టాన్ని వినరు, అయినా బలవంతంగా కూర్చోబెట్టి ఆ సక్సెస్ని వాళ్ళకి పరిచయం చేయండి. అప్పుడు ఖచ్చితంగా వింటారు.